హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు ఫ్రూట్ సలాడ్ చేసి చూపించబోతున్నాను. దానికోసమని గేదె పాలు వాడాను. వాటిని వేడి చేసి కొద్దిగా మీగడ కట్టకుండా దాన్ని ఏం చేయాలి, మనము గట్టెతోటి కలుపుతూ ఉండాలి. లీటర్ పాలు తీసుకున్నాను. లీటర్ పాలలో ఫ్రూట్ సలాడ్, వెనీలా, కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. దీనికోసమని ఆ పాలను మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అది పైన మీగడ కట్టి ఇట్లా తరకల్లాగా వస్తుంది కదా, అవి వస్తే కొద్దిమంది ఇష్టపడరు కాబట్టి దాన్ని బాగా చిక్కగా అయ్యేంత వరకు కలపాలి. చిక్కడి పాలు, మీగడ ఉన్న పాలైతే చాలా రుచికరంగా ఉంటుంది కాబట్టి ఆ పాలను తీసుకున్నాను. వాటిని బాగా మరిగేంత వరకు కలిపి ఇంతలోకి చల్లటి పాలలో కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకున్నాను 3 గంటల వరకు. కూర గరిటెలు ఉంటాయి కదా, కూర కలుపుకునేవి, దాంతో 3 గరిటెలు తీసుకొని కలిపాను. చల్లటి పాలలో ఉండలు లేకుండా చక్కగా దాన్ని పాలలో కలిసే రకంగా కలిపి దాన్ని నేను ఉండలు లేకుండా ఎలా కలుపుతున్నానో చూడండి. కలిపి అట్లా వేడి పాలు ఇందాక వేడి చేసుకున్నాం కదా, ఆ పాలు, లీటర్ పాలు, ఇవి ఒక పావు లీటరు కంటే కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. ఆ పాలులో వేసి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనము వేడి చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా పక్కకి, ఆ పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని వేయాలి. చూడండి, మీగడ కట్టేస్తుంది. కాసేపటికే ఆ మీగడ కట్టింది అదంతా అందులో కలిసిపోయే విధంగా కలిపేయాలి. కలిపితే బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. అడుగంటి పైకి మొత్తం ఆడింది వస్తుంది కాబట్టి దాని రుచి మారుతుంది. అందుకని కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటే పాల అంతా చిక్కబడి మిశ్రమం అంతా దగ్గరికి వస్తుంది. మిశ్రమం దగ్గరికి వచ్చేంత వరకు అట్లా అక్కడే ఉండి మనము కలుపుతూనే ఉండాలి. కలుపుతున్నప్పుడు అది గట్టిపడి తర్వాత కొంచెం మనం తినేంత స్వీటు, ఎందుకంటే పండ్లలో కూడా తీపితనం ఉంటుంది కాబట్టి మనం ఎంతవరకు తీపితనం తినగలుగుతామో అంతవరకు మనము స్వీట్ని యాడ్ చేయాలి. పంచదారని వేయాలి. పంచదార వేసి మొత్తము మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి. ఈ పాలు ఎందుకంటే అడుగంటుతుందని చెప్పాను కదా, అడుగంటకుండా చక్కగా బాగా కలిపెడుతూ ఉంటే మొత్తం అది గట్టిపడి దగ్గరికి వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో. అక్కడికి ఎంతసేపు కలుపుతున్నా గరిటె కొంచెం అడుగంటినట్టుగా వచ్చింది కదా, అట్లా రాకుండా చక్కగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. దానిలో మనం ఇప్పుడు కాసేపు ఏం చేయాలి, దాన్ని వేడి చేసి దగ్గరికి వచ్చిన దాన్ని పక్కన ఉంచాలి. పక్కన ఉంచినట్లయితే అది కొంచెం చల్లారాలి. వేడి మీదనే వేసినట్లయితే పండ్ల ముక్కలు బాగా ఉడికినట్టుగా ఉంటాయి కదా. ఇంతలోకి యాపిల్, దానిమ్మ గింజలు ఒలుచుకొని యాపిల్ ముక్కలు సన్నగా తరుక్కొని పొట్టు తీసి అరటి పండుని చక్కెరలా తరుక్కొని పెట్టుకున్నాను. అవన్నీ కూడా దీంట్లో కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.